హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ట్యూబ్ ఛానల్. ఇంతకుముందు నేను 5 lakhs చిట్టి గురించి ఒకటి వీడియో చేశాను ఫ్రెండ్స్. అందులో ఏంటంటే నేను గట్టిగా మాట్లాడలేదు, సరిగా వినబడతలేదు అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. అందుకనే మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో గట్టిగా మాట్లాడుతున్నాను, అందరూ తప్పకుండా చూడండి. ఏదైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికీ ఏదో ఒకటి పెడుతుంటాను. ఇప్పుడు మన చిట్ ఫండ్ గురించి అయినా సరే, ఎల్ఐసి, ఇంకా బిజినెస్ సంబంధించిన ఈ వీడియోస్, జాబ్స్, ఇలా మనకు జీవితంలో మనకు ఉపయోగపడేది అంటే మనం మనీ సంపాదించడానికి ఏమేమి చేయాలో అలాంటి వీడియోస్ నేను పెడుతుంటాను ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ చూడండి, సహకరించండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా విధంగా పక్కకున్న బెల్ ఐకాన్ ఒకటి క్లిక్ చేయండి. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. నేను 15లో స్టార్ట్ చేసిన, 2015 ఫస్ట్ మంత్ నవంబర్లో కట్టినది. ఓకేనా, నవంబర్ కట్టిన. నవంబర్లో నాకు వచ్చేసి 10,000 వచ్చింది ఫ్రెండ్స్. డివైడెంట్ నెట్ సబ్ రిసీవ్డ్ ర్యాస్ అంటే వాళ్ళు తీసుకున్నది 10,000 తీసుకున్నారు. ఓకేనా, టోటల్ 10,000. ఓకే, సెకండ్ మంత్ వచ్చేసి డిసెంబర్లో 6,500 కట్టినాం. ఇందులో డివైడ్ ఏంటంటే ఇది మనకు వచ్చే లాభం. అంటే వాళ్ళు మనం కట్టిన దాంట్లో మనకు 5 సంవత్సరాల చిట్టి కదా ఇది. మనకు 5 సంవత్సరాలకు 6,500కు మనకి ఇచ్చే మిత్తి ఇంట్రెస్ట్ అనేది ఇదే 3,500 ఫ్రెండ్స్. ఈ మనం కట్టింది వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ టోటల్ కలిపితే 10,000 ఇక్కడ వేస్తారు వాళ్ళు. మనం ఫస్ట్ పడిన 10,000, ఈ 10,000 రెండు కలిసి 20,000 ఇక్కడ వేస్తారు. టోటల్ అంటే ఇది మనకు వచ్చేది. ఈ టోటల్ అంటే ఇది, ఈ రెండు కలిపి ఇక్కడ వేస్తారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ మంత్ చూడండి, జనవరిలో మళ్ళీ 10,000 కట్టిన. ఇక్కడ మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఏం లేదు. ఫోర్త్ మంత్ చూడండి, 6,500 కట్టిన. ఇక్కడ 3,500 మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇట్లా ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ 10,000 కట్టాలి. అక్కడ ఫోర్త్ మంత్ నుంచి మనకు 6,500 ఇట్లా. ఇప్పుడు ఎక్కడ మనకు వస్తుందంటే ఒక సంవత్సరం వరకు 6,500 వస్తుంది. ఇక్కడ చూడండి, 13 months వరకు 6,500 వచ్చింది. ఓకేనా. 14 month వచ్చేసి 7,110 రూపాయలు జంప్ అయిపోయింది. మళ్ళీ 15 months తక్కువ అయిపోయింది. ఇట్లా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. అంతే, పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. లాస్ట్ మనకు వచ్చేసి ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాలి. ఇక ఇది నంబర్స్ ఫ్రెండ్స్, ఇది మంత్స్ మనం కట్టే నెలలు, ఇది డేటు మనం కట్టే డేటు. రిసిప్ట్ నెంబరు మీరు చిట్టి కట్టేటప్పుడు కంపల్సరీ రిసిప్ట్ నెంబర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు వేసుకోకుండా పర్వాలేదు, బుక్లో రాయకుండా పర్వాలేదు, కానీ మీకు ఆన్లైన్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోతుంది. రిసిప్ట్ నెంబర్ వచ్చిందంటే మీకు ఆన్లైన్లో ఎంటర్ అయిపోయినట్టే. ఇది మనం కట్టే అమౌంట్. నెట్ సబ్ రిసీవ్డ్ ఇది మనం కట్టేది. డివైడెండ్ ఇది మనకు వచ్చే ఇంట్రెస్ట్. చూడండి, ఇది అంతే ఇంట్రెస్ట్. డివైడెండ్ మొత్తం ఇంట్రెస్ట్. ఓకేనా. ఈ టోటల్ అనేది ఉందా, ఈ టోటల్ అనేది మనం కట్టింది, వాడిచ్చే ఇంట్రెస్ట్ రెండు కలిపి ఇక్కడ టోటల్ వేస్తాడు. అంతే, మనకు వచ్చేది మాత్రం మీకు ఇది. ఓకేనా, ఇది మనకు వచ్చేది. ఇంకా చూడండి, ట్వంటీ మంత్ వచ్చేసి 9,150 రిటర్న్ వస్తుంది. ఇక 10 రూపాయలు, 20 రూపాయలు ఇంత పెరుగుతూ వస్తుంది. 44 months వచ్చింది చూడండి. 44 months వరకు కట్టిన. 45
5 months 10,000 వచ్చింది. 46 9,940. ఇది ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ అర్థమైందా? యాక్చువల్లీ 45 వరకు 10,000 అనేది రాదు, తక్కువనే వస్తుంది. మీరు కావాల్సి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక 9,990. ఇక్కడ చూడండి 10,000 రాలి. 46 మంత్ కూడా అంతే రావాలి, 45 కూడా అంతే రావాలి. కాకపోతే 45 10,000 వచ్చినందుకు 46 9,940 వచ్చింది. ఓకే, 47 నుంచి 50 వరకు 10,000 అనేది వస్తుంది. ఎందుకని అడగచ్చు మీరు. ఎందుకని అంటే ఇక్కడ నుంచి వాడు ఎంత 5 months కదా, 5 months వరకు మన డబ్బులతో వాడు ఇంట్రెస్ట్ మనం కట్టేయలేడు అంటే కంపెనీ రూల్స్ ఫ్రెండ్స్, అంతే. వాడు కట్టలేడు కాబట్టి మనం ఇచ్చిన 10,000 అలా మనకే తిరిగి ఇస్తాడు. ఓకేనా? ఇది లాస్ట్కి ఎంత వస్తుంది, మనం ఎన్ని కడితే ఎంత వస్తుంది, మనం కట్టేది ఎంత ఉంటుంది, వాళ్ళు ఇచ్చేది ఎంత ఉంటుంది అని చెప్పేసి ఒక కామెంట్లు చాలా పెడుతున్నారు ఫ్రెండ్స్. చేస్తాను, నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఈ 5 lakhs చిట్టి కట్టినాం కదా, నేను కట్టినా కదా, నేను ఇంకా చెక్ తీసుకోలేదు ఫ్రెండ్స్. చెక్ తీసుకున్న